తలుపులు లేని అమ్మవారి గుడి గురించి మీకు తెలుసా? తెలియకపోతే నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఈ గుడి సూలూరుపేటలో ఉన్న చెంగలాంబ అమ్మవారి గుడి. ఇక్కడ గుడికి తలుపులు ఉండవు. ఆల్రెడీ ఇంతకుముందు 500 ఇయర్స్ బ్యాక్ ఊరి వాళ్ళందరూ కలిసి తలుపులు చేయించినా కూడా అవి ఒక చెట్టులో కలిసిపోయాయంట. ఎందుకు అంటే అమ్మవారికి తన గుడికి తలుపులు ఉండటం నచ్చదు. తన భక్తుల్ని తన కళ్ళతో 24 అవర్స్ చూడాలి అని అమ్మవారు అనుకుంటుంది. అందుకే తలుపులు పెట్టించడానికి ఎంత ట్రై చేసినా కూడా అమ్మవారు ఒప్పుకోదు. అండ్ ఇక్కడ దొంగతనాల గురించి కూడా భయపడాల్సిన పని లేదు. దొంగతనాలు అనేవి అస్సలు జరగవు. ఆ అమ్మవారే చూసుకుంటుంది అన్ని. ఇక్కడ మన కోరికలు కోరుకుని ఏమన్నా మొక్కు పెట్టుకొని ఆ కోరిక తీరిపోయాక మొక్కు చెల్లించుకుంటారు. ఆ అమ్మవారి మీద భారం వేస్తే ఆమె చూసుకుంటుందని ఒక నమ్మకం ఇక్కడ భక్తులకి. అండ్ మీకు ఒకటి తెలుసా, మన స్పేస్ సెంటర్ అంటే శ్రీహరికోటలో రాకెట్ లాంచ్ చేసేటప్పుడు ఫస్ట్ శాంపుల్ ఇక్కడ అమ్మవారి పాదాల దగ్గర పెట్టుకొని ఆమె అనుమతితోనే రాకెట్ లాంచ్ చేస్తారు. ఇంతటి గొప్ప అమ్మవారిని దర్శించుకోవడం నిజంగా అదృష్టం కదా. అమ్మవారికి మొక్కు చెల్లించుకొని కోరికను కోరుకుంటూ మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటే అన్నీ అమ్మవారే చూసుకుంటుంది కదా. ఇంత గొప్ప మహిమ ఉన్న అమ్మవారిని మీలో ఎంతమంది దర్శనం చేసుకున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. ఒకవేళ దర్శనం చేసుకోకపోతే వెంటనే వెళ్ళి దర్శనం చేసుకొని ఆమె దీవెనలు పొందండి. ఇంకా నేనైతే మా ఫ్యామిలీతో వెళ్ళి దర్శనం చేసుకుంటూ అమ్మవారి శారీస్ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఈ శారీస్ని అమ్మవారికి కట్టినవి అమ్ముతారు మనకి. అవి తీసుకొని ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుందని నమ్మకం. ఈ టెంపుల్ కాళహస్తికి దగ్గరలో ఒక 40 కిలోమీటర్స్ దగ్గరలోనే ఉంటుంది. పెద్ద డిస్టెన్స్ ఉండదు. కాళహస్తి టు సూలూరుపేట బస్సు ఉంటుంది. ఇంకా బస్సు ఎక్కేసి సూలూరుపేటలో బస్ దిగేసి ఒక 1.5 కిలోమీటర్ ఉంటుందంటే అమ్మవారి టెంపుల్కి బస్ స్టాండ్ నుంచి. సో ఈజీగా నడుచుకుంటే వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. వాక్ చేసుకుని వెళ్ళొచ్చు, లేదంటే ఆటోలో వెళ్ళొచ్చు. 20 రూపీస్ ఎంతో తీసుకుంటారు అంతే. ఇంకా మీరు కూడా వెళ్ళి దర్శనం చేసుకొని అమ్మవారి దీవెనలు తీసేసుకోండి. అంతే గైస్, బ్లాగ్ నచ్చితే వీడియోని లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ కూడా చేసేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. థ్యాంక్